దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. ప్రియులరా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ దేవదేవునికి కృతజ్ఞతా స్తుతులు, మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. మరొక పర్యాయం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన పాదములకు చేరిన మనమందరము దేవునిని స్తుతిద్దాం. అటు నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా. సమయంలో నీ వాక్యమును బట్టి నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపు నాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ కొందనాలయ్యా. ఈ ఉదయ కాల సమయంలో మాకు తోడుగా ఉండి ప్రయాణములందును, పనిపాటల యందును, తండ్రి ఆలోచన యందును, క్రియలు యందును మాకు తోడుగా ఉండి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నీ బిడ్డలుగా నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి నెరవేర్పు దయచేసి మీ ఆత్మతో నింపమని ఈ ఉదయ కాలములో ప్రభా మీరును, పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక దీవుని ఆశీర్వాదం మాకు తోడుగాను, రక్షణగాను, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రిని దేవుని ప్రేమ, దేవాతు దేవునికి సహాయము మనందరకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి ఆదరణ కలగజేసి ఆత్మ తలంపులను మనకిచ్చిన వారుగా ఉన్నారు. ప్రియులరా, అనేకమైన విషయాల్లో దేవదేవుడికి మనం ఎంతగానో తోడుగా ఉన్నాం గనుక మనము ఇప్పుడు ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామని నమ్ముచు ఆ దేవదేవుని యొక్క స్తుతులను, విజ్ఞాపనలు మనం ఎరిగిన వారంగా ఉన్నామని నమ్ముచు ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఎల్లప్పుడూ మనం నిత్యముగా ప్రార్థించే వారంగా ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే అది ఆత్మ సంబంధమైన మాటగా భావించుకునొచ్చు. మనము కొన్ని విషయాలు తెలుసుకునే వారంగా ఉన్నాం గనుక దేవదేవుడి యొక్క సన్నిధిని మనం ఎరిగిన వారంగా ఉండవలసిన వారమై ఈ సమయంలో మన తండ్రిని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాల్లో మనం ఏమై ఉన్నామో అది తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడు మన ఎడల దేవుడు నిత్యుడుగా ఆత్మ తలంపులు కలిగి ఉన్నవాడై ఉన్నాడనేది మనం గమనించాలి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నప్పటికీ ఆయన విషయాల్లో గొప్ప కార్యము కలిగి మనము ప్రార్థించే వారంగా ఉన్నాం గనుక ఈ సమయంలో దేవుడని యెహోవా మనకిచ్చున్న ప్రతి క్రియ పట్ల ఆలోచన, నిబద్ధత కలిగి మనం ప్రార్థించే వారమై ఉన్నాం గనుక ఈ సమయంలో దేవదేవుడి యొక్క ఆలోచన, క్రియలను మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల కొంత ఆలోచన కలిగి మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో ఆత్మ తండ్రిని దేవుడు, ప్రతి విషయంలో ఆత్మ సమ్ముఖుడైన దేవదేవుడు నీతో నాతో మాట్లాడుచునే ఉన్నారు గనుక మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉంటూ, కొన్ని విషయాల్లో విజేత కలిగి ఉంటూ, కొన్ని విషయాల్లో పద్ధతిగా మనం జీవిస్తూ మనుషులుగా ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే నీ దేవుడని యెహోవాని నేనే అని సెలవిచ్చుచున్న దేవుడు ఈ రోజున నీతో నాతో
మాట్లాడుచున్నాడు అనే భావము మనం ఎరిగిన వారంగా ఉండవలసిన వారు ఉన్నాం. ప్రియులారా, కొన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్తలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుట. ప్రియులారా, మనం అనేక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవి కొంతవరకే జాగ్రత్తలు కలిగి ఉన్నాం. కానీ వాక్య గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం 10వ వచనంలో కీర్తన గ్రంథం, యెహోవా నువ్వెందుకు దూరంగా నిలుచుచున్నావు? దేవుడు మనకు దూరంగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడు మనల్ని చూడకుండా ఉండటానికి కారణం ఏమనుందా? బైబిల్ లేఖనము చెప్పుచున్న లేఖనం ఏదైతే ఉందో అది మనకు అనేక రకాలుగా బోధిస్తుంది. ఎలాగూ అంటే ప్రియులారా, కొన్ని విషయాల్లో అనేకమైన విషయాలుగా మనకు వివరిస్తూనే ఉంది. అయితే ఈ సమయంలో ఆ వివరణ మనము కలిగిన వారంగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు. ఆపత్కాలము అంటే యెహోవా నాకు ఎందుకు మరుగై ఉన్నావు? ఆపత్కాలములో నువ్వెందుకు దాగి ఉన్నావు? దావీదు అంటున్నాడు. అంటే దావీదు దేవునికును మనకు అంటే మనిషికును దేవునుకు దేవుడు దూరంగా ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? మన చేసే క్రియలను బట్టి అది మనం కనుగొనగలుగుతాం. దావీదు తన క్రియలను బట్టి కనుగొన్నాడు అనే భావమును మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే దావీదు ఎందుకు ఆ విషయం కనుగొన్నాడు అంటే, అండ్ దుష్టుడు ఎలాగంటే కరుణించి అంటే దీనుడుగా దుష్టుడు మనల్ని తవరుతున్నాడంట. అందుకే దేవుడు మనకి దూరంగా ఉన్నాడా? కానే కాదు. చూడండి, తాము యోచించిన క్రియలలో తామే చిక్కుకుందరు గాక. గాక అనే మాట ఎప్పుడైతే పలుకున్నాడో దేవుడు, ఖచ్చితంగా అక్కడ సంపూర్ణత మనకి కనబడుతుంది. లేదంటే జరుగును అనే గాక మాట ఎప్పుడైతే వస్తుందో ప్రియులరా, ఈ మాటలో అనేకమైన విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. కనుక ఈ సమయంలో ప్రతి విషయంలో మనకు ఆలోచన మరి మరి కలిగి ఉండాలి. అటు రీతిలో మాట్లాడగలిగి ఉండాలి. దుష్టులు తన మనోవిలాసను బట్టి వారు అతిశయపడతారంట. ఎలాగ అతిశయపడతారు? లోబులు అంటే లోకులు అనే మాటను లోబులు అని రాయబడింది. యెహోవాను తిరస్కరిస్తారంటే దురాత్మ సంబంధమైన మనుషులు, అపవాది సంబంధమైన మనుషులు యెహోవాను తిరస్కరిస్తారు అని మాట చెప్తున్నాడు. అంటే మీకు యెహోవా విచారణ చేయుడు, దేవుడు విచారణ చేయుడు మీరు అనుకుందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది ఏతువ్యాధులు ఉన్నారు. దేవుడు లేడు, వారు చేసే ప్రతి క్రియ పట్ల అనేకమైన విషయాలు కలిగి ఉంటారనే భావమును మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో అనేకమైన విషయాలుగా అనేకమైన క్రియల రూపంలో మనము ఆలోచిస్తూనే ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడనే కదా. ఈరోజు నీవు నేను ఆలోచన కలిగి ఉన్నాం. ఈరోజు నీవు నేను మాట్లాడుచున్నాం దేవుని పట్ల కొంత విధేయత కలిగి ఉన్నామంటే ఏంటి? దానికి కారణం దేవుడు మన పట్ల గురి కలిగి ఉన్నాడు అని భావం. వారు ఎల్లప్పుడూ భయమాన్ అంటే ఎల్లప్పుడూ వారు ఏమనుకుంటారు? భయం మానుకుందరు. ఎందుకు భయం అనేది లేకుండా బ్రతుకుతున్నారనే మనుషులు ఉన్నారు కదా. వారు ఎల్లప్పుడూ భయం మానుకుని బ్రతుకుదురు అన్నాడు. అంటే భయం అని లేకుండా బ్రతుకుతున్నామంటే గురువు అని వాడు లేకపోతే ఏమంటే ఏ పనైనా కూడా సక్సెస్ కాదు. మనుషులకి గురువు ఎంత అవసరమో మన ఆత్మకు దేవుడు కూడా అంతే అవసరం.
ప్రాణముకు దేవుడే నిర్వచనం, దేవుడే ఆదరణ ఇచ్చేవాడు. ఉన్నతమైన వారి దృష్టికి అందకుండా ఉండేను. ఏంటి అది అందకుండా ఉండేది అంటే, వారు తమ శత్రువులందరిని చూసి తిరస్కరించుదరు అనే మాట చెప్తున్నాడు. మేము కదల్చబడిన వారము, మేము అంతవరకును అంటే అప్పుడు వరకును కదల్చబడము ప్రియులరా అని వారు, మేము కదల్చబడము, మాకు తిరిగి లేదు వారు హృదయములో వారు అనుకుంటారు. ఎలాగంటే మనుషులుగా తన సిద్ధాంతాలను నమ్ముకున్న వారు ఏం చేస్తారంటే, నాకు తిరిగి లేదు, నేను ఎలాగ జీవించగలుగుతాను, నాకు తిరిగి ఉండదు అనుకుని జీవించేవారు లోకంలో చాలా మంది ఉన్నారు అనే భావం మనం గ్రహించాలి. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక కింద అంటే వారు నోరు కపటముతోను సేదుతోను నింపబడి ఉంది. వారి మాటలు శోధన వేదనతో నింపబడి ఉన్నాయి. అంటే మాట్లాడే మనుషులు అంటే పైకి మాట్లాడతారు కానీ లోపల కపటముతో ఉంటారనేది ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నారు. కపటముతో ఉన్నారు వాళ్ళు, వారి నోటు చేదుతో ఉన్నారు, వారి యొక్క నోటికి దుర్భాషలు అంటే భయంకరమైన ఆలోచనలతో వారు మాట్లాడుచున్నారు అనే మాటను మనం గ్రహించాలి. అంటే ఉన్న పనులు యందు వారు మాటు చేరి పొంచి ఉదరు. మాట అంటే తెలుసు కదా ఏమండి, నక్క తన ఆహారం కొరకు ఎలాగైతే మాటు వేసుకుందో అలాగంట మనుషులు చాటి మనిషి కోసం మాటు వేసుకుందరు నాశనం చేయటం అని చెప్పుచున్న మాటని మనం చూస్తున్నాం. సాటైన స్థలములో నిరపరాధులు వారిని చంపుదురు. అవును కదా, అమాయకులైన వారిని బలి చేసే వారి లోకంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ తన అన్నలు చేసిన దావీదుకు తన అన్నలు చేసిన క్రియ గుర్తు చేస్తూ అనేకులకు చెప్తున్నారు. నీ వారనుకున్న వారి నిన్నే మాటు వేసి నిన్ను చంపుదురు అనే మాటను మాట్లాడుతున్నాడు. నిరాధారు అంటే ఎటువంటి వాడు అసలు ఎండ్లవాడు వాడిని పట్టుకుని చూచిదురు అంటున్నాడు. కొన్ని గృహములలో సింహం తన ఆహారం కోసం ఎలాగైతే చాటున పొంచి ఉంటుందో అలాగా వీరు పొంచి ఉందరు. అంటే మనుషులని మృగాలతో దేవుడు పోలుస్తున్నాడంటే వీరి హృదయాలు ఎలాగున్నాయి, వారు ఎప్పుడు దొరుకుతాడా లొంగెట్టేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా త్రొక్కేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా నాశనం చేద్దాం అనే దృఢ ఆలోచనలతో ఉన్న వారిని దేవుడు మాట్లాడుచున్నాడు. వారు అలాగా పొంచి ఉన్నారంట. సింహం గృహములో ఎలాగైతే పొంచి ఉంటుందో అలాగా పొంచి ఉన్నారు. బాధపడి వారిని పొంచి లాగి పట్టుకుందరు. బాధపడి వారిని వారు లేని గుంజు అంటే గద్దెంపుతో మాటలతో బాధపడి వారిని ఇంకా బాధపరిచి బానిసలుగా చేర్చుకుందరు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ కాలంలో ఉన్నాం. దేవుని పిలుపుకు అందుకునే సమయంలో మనం ఉన్నాం. మనం ఏమైపోతున్నారంటే నష్టపోతున్నారంట. ఈ రోజున ఆలోచిస్తున్న నీకు నాకు ఆదరణ కలుగుతుంది, ఆత్మీయత కలుగుతుంది. ఆలోచనతో పాటు నిరాశ నిష్ప్రయోగం మనం పొందుకున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుడు. ఆత్మీయ ఆలోచన మనకు లేకపోవటం వల్ల, ఆలోచన క్రియలు మనకు లేకపోవటం వల్ల, ఆలోచన తలంపులు మనలో ఉండకపోవటం వల్ల మనం ఏమైపోతున్నామంటే నష్టపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వినుచున్న నీవు, ఆలకిస్తున్న నీవు, తలంపు కలిగిన నీవు దేవుని ఎడల ఎంత ఆసక్తి కలుగున్నావో, ఆత్మీయ తలంపులు కలుగున్నావో ఒక్కసారి యోచించమని ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ ఇట్టి మాటలను దేవదేవుడు మన హృదయాల్లో ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ కొందనాలు. శత్రువని సాతానుగడు ఎంతగా పొంచి ఉన్నాడో తండ్రి, నా వారే, నా బంధుమిత్రులే, నాకు కావలసిన వారే నన్ను శోధించుటకు, నన్ను ఉరియొగ్గి
మరి ఎదురు చూస్తున్నారు అనే మాటను దావీదు భక్తుడి ద్వారా విన్నాం. అవును ప్రభా, దేవా, మా పరిస్థితులు సాతాను యొక్క నాయన ఇదిగో గర్జించే సింహం వలె ఎవడ దొరుకుతున్నా అని ఎదురు చూస్తున్నారు. ప్రభా, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి, ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ప్రభా నీ ఆలోచన మాకు బలంగా చేకూర్చున్న తండ్రి నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల నాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి బలపరచుమని ప్రార్థిస్తుండగా, ఓ పరలోక తండ్రి, ఓ పరమరక్షక, ఓ పరమందు ఆశ్రయుడైన మా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన క్రియలు బట్టి ప్రభా నీ ఆత్మ సహాయమును, సన్నిధిని, కాపుదలను నింపి బలపరచమని ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల పూట మేము చేస్తున్న మా ప్రార్థన, మా ప్రియులు, మా బంధుమిత్రులు అనేకులు ప్రభా వారి వారి యొక్క ఆలోచన బట్టి నడుచుచున్న ప్రతి వారి పట్ల నీ సన్నిధి, కాపుదల, నీ ఆత్మ నడిపింపు దాయిచ్చాడు. మా దేశ ప్రజలు 140 కోట్లు, ప్రపంచ ప్రజలు 800 కోట్లు, వీరందరూ నీ ఆత్మతో నింపబడిన వారే, వీరందరూ నీ సన్నిధితో బలపరచబడవారు, నీ యొక్క కృపలో నింపబడిన వారే, వారందరూ నీ ఆత్మతో నింపి బలపరచు మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రభా యంత్రము ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి, కాపుదల, మేలైన దీవున, సహాయము, సహకారణ నాకు అందించుమని మా రక్షకుడును ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.